శ్రీ గురుభ్యో నమః. విశిష్ట యోగి ఎక్కిరాల కృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారి జీవిత విశేషములను ఎంతో హృద్యంగా అత్యంత ప్రామాణికతతో మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 2 letters అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ అధ్యాయంలో మాస్టారు పాశ్చాత్య సోదరులు ఇద్దరికి రాసిన ఉత్తరములను మనకు అందించారు రచయిత. నిజంగా మాస్టారు ఈ ఉత్తరములలో ఇచ్చిన సందేశము వారికే కాక మనకు కూడా సరిపోతుంది. ఎంతో విలువైన జీవిత సారాన్ని మాస్టారు ఈ ఉత్తరముల ద్వారా మనకు అందించారండి. అయితే ఈ ఉత్తరములు ఇంగ్లీష్లో ఉన్నాయి, ఆంగ్లంలో ఉన్నాయి. వీలైనంతలో మనము అనువదించుకొని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకొని ఈ ఉత్తరాలని చూద్దామండి. మొదటగా ఎం బెల్జియం గారికి మాస్టారు రాసిన లేఖను చూద్దాం. మాస్టారు ఈ లేఖను 8/7/1976లో రాశారు. ఏమిటి ఆ లేఖలో ఏముంది చూద్దాం. మీకు మీ భార్యకు నా ఆశీస్సులు. నేను తూర్పు మరియు పడమరల ఆధ్యాత్మిక కలయిక మరియు అంతర్జాతీయ సోదర భావం గురించి ఆలోచించడంపై ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉన్నాను. అంటే మాస్టారి అవతార దివ్య ప్రణాళికలలో ఈ ప్రాక్పశ్చిమ సమన్వయము అనేటువంటిది ఒక ముఖ్యమైన అంశము అని కూడా మనం చెప్పుకున్నాం. మీలో ఎలాంటి పరిమితులు ఉండకూడదని నేను చూడాలనుకుంటున్నాను. తద్వారా మీరు విస్తరించి మంచి వనరులను కలిగి ఉండగలుగుతారు. మీరు నా ప్రయత్నాన్ని అభినందిస్తారని నేను అనుకుంటున్నాను. పని లేదా సెలవు రెండూ నాకు ఒకే విధంగా ఉంటాయి. మీరు వ్యాపారం మరియు ఆధ్యాత్మికతలో బాగా అభివృద్ధి చెందే వరకు నేను సెలవు తీసుకోవడానికి ఇష్టపడను. ఇక్కడ వ్యాపారం అంటే మనం ఏదో వృత్తో వ్యవసాయమో వ్యాపారమో ఏదో చేసుకుంటాం కదండి, మన డ్యూటీ. అందులో మళ్ళీ ఆధ్యాత్మికతలో ఈ రెండింటిలో కూడా మీరు బాగా అభివృద్ధి చెందే వరకు నేను సెలవు తీసుకోవటానికి ఇష్టపడను అంటున్నారు మాస్టారు. ప్రకృతిలోని విచిత్రమైన చట్టాన్ని గుర్తుంచుకోండి. ఒక వ్యక్తికి చేకూరాల్సిన ప్రయోజనాలు అతనికి తప్పకుండా వస్తాయి, కానీ అవి ఎక్కువ తక్కువ మాత్రం కావు. మిగిలిన మన కార్యాచరణ అంతా కేవలం ఒక మానసిక సంఘర్షణ మరియు భావోద్వేగ గందరగోళం. అంటే మనకు రావాల్సినవి మనకు తప్పకుండా వస్తాయండి. అది కాకుండా మనం చేసేది ఏంటి అంటే కనుక మానసిక సంఘర్షణ మరియు భావోద్వేగ గందరగోళం. అదేనండి మనం చేసేది. నా ప్రజలు దీనిని అర్థం చేసుకొని అసలైన మానవ విలువలు మరియు మానవ వికాసం లేక అభివృద్ధి కోసం పనిచేయాలి. మీపై నాకు నిజమైన ప్రేమ ఉన్నట్లయితే మీరు అభివృద్ధి చెందటం, ఐక్యమవ్వడం మరియు ఒకరికొకరు మరింత విస్తరణకు కారణమయ్యేటట్లుగా చూడటం నా కర్తవ్యం. బ్రాకెట్లో ఇచ్చారండి. ఉన్నట్లయితే అన్నారు కదండి మనం, అంటే ఇంగ్లీష్లో ఇఫ్ అన్నారు. ఈ ఇఫ్ అనే నిబంధన ఆయనకు శిష్యులపై ఉన్న తీవ్రమైన ప్రేమను ధృవీకరిస్తుంది, వారి అవగాహన మరియు అంచనాలకు మించి అని అంటున్నారండి. సరే, లేఖను కంటిన్యూ చేద్దాం. కాబట్టి నేను చెప్పేది మీరు పదే పదే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. నేను దేవుడు చెప్పినది మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే నేను వేరే ఏమీ చెప్పటం లేదు. అయితే ఈ లెటరు శ్రీ ఎన్వి రమణమూర్తి గారు రాసిన ఆర్టికల్ నుండి స్వీకరించబడిందండి. ఈ ఆర్టికల్లో ఆయన అంటారు, ఈ లెటర్ని ఆయన ఈ ఆర్టికల్లో రాస్తూ రమణమూర్తి గారు అంటారు, ఆయన రక్షణలోకి చేరడం ఎంత అదృష్టం. ఆయన అంటే ఇక్కడ మాస్టర్ ఈకే గారండి. ఆయన పూర్తి స్వేచ్ఛను అనుమతిస్తూనే అదే సమయంలో గురువులకు శరణాగతి అవ్వడం వల్ల ప్రయోజనాలను కూడా తెలియచేస్తున్నారు. ఇది
ఒక ట్విస్ట్ లాగా ఉంటుంది. ఒకరు సంపూర్ణంగా స్వేచ్ఛగా లేకపోతే ఆయనకు శరణు పొందలేరు. మరి ఒక్కసారి ఆయనకు శరణ పొందిన తర్వాత తన సొంత నిర్ణయాల ప్రకారం పనిచేయటానికి మళ్ళీ ఎలా స్వేచ్ఛగా ఉండగలరు? చూడండి, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సంపూర్ణంగా స్వేచ్ఛగా ఉండేవాళ్ళు ఆయనకు అలా స్వేచ్ఛగా ఉండకపోతే ఆయనకి శరణ పొందలేటండి. అంటే ఆయనకి శరణ పొందేవాళ్ళు ఎవరు? స్వేచ్ఛగా ఉండేవాళ్ళు. బాగుంది. ఒకసారి శరణ పొందిన తర్వాత ఇంకా ఆ శరణ పొందినవాడు వాడి నిర్ణయాల ప్రకారం పనిచేయటానికి ఉండదు. అప్పుడు ఎలా స్వేచ్ఛగా ఉండగలుగుతారండి? ఇది ఇక్కడ ట్విస్ట్. అంటే మాస్టర్ ముగిస్తూ చివరగా ఏమంటారంటే, ఈ ఉత్తరంలో కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ ఈ దిశగా అభివృద్ధి చెందటం ముఖ్యం, నా ఆశీస్సులు అందరికీ తెలియచేయండి అని అన్నారండి. ఆ తర్వాత రెండో ఉత్తరం అండి. ఈ లెటర్ని మాస్టారు న్యూయార్క్లోని డిసైపుల్ WBK జూనియర్ గారు వారికి మాస్టారు 27/4/1979 రాసినటువంటి ఉత్తరం అండి. ఈ ఉత్తరంలో ఏముందో చూద్దాం. అంటే బహుశా ఆయన ఉత్తరం రాసి ఉంటాడు ముందుగా, తర్వాత మాస్టారు రిప్లై ఇస్తున్నట్లుగా ఉంటుందండి ఈ ఉత్తరం. మీ ఛాతీలో మరియు మూలాధారంలో కుండలిని శక్తి పనితీరు గురించి అది చాలా మంచిది మరియు అక్కడ జరుగుతున్న విషయంలో ఎలాంటి తప్పు లేదు. మీ ఆస్ట్రల్ శరీరం అంతర్గత గోడల మధ్య పేరుకుపోయిన ఒత్తిడితో చాలా ఇబ్బందిగా ఉంది. దానికి మంచి ఉపశమనం కావాలి. ప్రతిరోజు 5 నిమిషాలు మీ చుట్టూ ఒక గులాబీ రంగు కాంతి గోళాన్ని ఊహించుకుంటూ ధ్యానం చేయండి. మీ ప్రస్తుత సమస్య దూరమైపోతుంది మరియు మీరు త్వరలోనే ఆనందంగా ఉంటారు. అదే శ్వాస వ్యాయామం కొనసాగించండి మరియు మీ లోపల జరుగుతున్న శ్వాసక్రియను గమనించటానికి ప్రయత్నించండి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనించమని, శ్వాస మీద ధ్యాస అంటారు కదండి, అది చెప్తున్నారు మాస్టర్. శ్వాస వ్యాయామం కొనసాగించండి అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, దాన్ని కంటిన్యూ చేయండి. లోపల జరుగుతున్న శ్వాసక్రియను గమనించటానికి ప్రయత్నించండి. ఇది అన్నింటినీ నయం చేస్తుంది. నో డౌట్ ఈ ప్రపంచంలో జలసీ ఉన్నది. మిగతా చాలా విషయాలు ప్రపంచంలో ఉన్నట్లే జలసీ కూడా ఉన్నది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీ మనస్సు దానిని పట్టించుకోకపోతే అది దానంతట అదే దూరమైపోతుంది. ది వరల్డ్ సౌండ్ పోయట్రీ ట్రస్ట్ అంటే మనం ఇలా చెప్పుకోవచ్చండి, ప్రపంచ శబ్ద కవితా ట్రస్టును క్రియేట్ చేయాలనే ఆలోచన నిజంగా చాలా మంచిది. మీ ట్రస్ట్ యొక్క అడ్వైజరీ బోర్డులో నా పేరును చేర్చవచ్చు. నా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉంటాయి మరియు వీలైతే నేను మీకు ఏ సలహా ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాను. మీరు ప్రతిరోజు ఉదయం నిమ్మకాయ రసాన్ని 1 టేబుల్ స్పూన్ తేనెతో కలిపి తాగితే మీ కాళ్ళు ఇంప్రూవ్ అవుతాయి. మీ ధ్యానం కూడా మెరుగుపడుతుంది. మీరు చెప్పినట్లుగా చాలామంది విజయం మరియు అధికారం కోసం పరిగెత్తుతున్నారు. సక్సెస్ డిపెండ్స్ అపాన్ హౌ ది వర్డ్ సక్సెస్ ఈజ్ నాట్ కరెక్ట్. అంటే విజయం అంటే మనం చేయాలనుకున్నది చేయడం ఫలితం కాదు. మానవాళికి సహాయం చేయాలనే ఆలోచనే నిజమైన అర్థంలో విజయమే. అంటే మాస్టర్ ఇక్కడ మోటివ్లెస్ యాక్షన్, నిష్కామ కర్మ యొక్క మాధుర్యం గురించి చెబుతున్నారండి. మనిషి మళ్ళీ సింపుల్ లివింగ్ విధానంలోకి బలవంతంగా మార్చబడే సమయం ముందే ఉంది. మీకు భగవంతుని ఆశీస్సులు లభించుగాక అన్నారు ఈ ఉత్తరంలో. ఇంకో ఉత్తరం కూడా అండి, అంటే ఇదే డిసైపుల్కి మాస్టారు 18/6/1979 ఇంకొక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం ఎలా ఉందో చూద్దాం. శ్వాసక్రియతో రంగు మరియు ధ్వనిని కలిపి చేసే సాధనయే మిమ్మల్ని మీలోకి చూచుకునేలాగా చేస్తుంది. వేర్ ది మాస్టర్ రెస్ట్స్
మీరు ఓం మరియు సూర్యోదయ రంగుతో ప్రాక్టీస్ చేస్తే చాలా పనుల కారణంగా ఆలస్యం అవుతుంది. మీరు మరే ఇతర శిక్షణను అభ్యసించాల్సిన అవసరం లేదు. రంగు మరియు ధ్వనిపై ధ్యానంతో కూడిన శ్వాసక్రియను అనుసరించమని నేను మీకు సలహా ఇస్తాను. మీ శ్వాసలో సమతులితంగా ఉంటే కుండలినిలోని ప్రతి చక్రాన్ని గురించి ఆలోచించవద్దు, ఎందుకంటే అవన్నీ మీకోసం ప్రతిదీ చేస్తాయి. మీరు అనేక విషయాలతో ప్రయోగాలు చేయటం ప్రారంభిస్తే ప్రతిదీ మంచిదే, కానీ అది ఎక్కువ సమయం తీసుకుంటుంది, ఎందుకంటే మీకు వ్యతిరేక ప్రవాహాలు ఉంటాయి. మీరు తంత్ర సాధన చేయాలనుకుంటే దానిని ఎంచుకొని మిగిలిన అన్నింటినీ వదిలివేయండి. అప్పుడు నేను మీకు సరి అయిన మార్గదర్శనం చేయగలను. ఒకవేళ మీరు చక్ర సాధనను అనుసరించాలనుకుంటే ఆ దిశగా నేను మిమ్మల్ని నడిపించగలను. మీ సాధన ఒక నిర్దిష్ట మార్గంలో సాగేలా చేయండి. తద్వారా మీ శరీరం, ఇంద్రియాలు, మనస్సు మరియు సంకల్పం అన్నీ ఒకే దిశలో శక్తివంతమవుతాయి. సరే, మీరు దేవునికి ఇంకా దగ్గరవ్వాలనుకుంటున్నారని చెప్పారు. మీరు దేవునితో తయారయ్యారు మరియు మీలోని ప్రతి అణువు దేవుని లీల మాత్రమే. అంటే ఏంటండి, ఇక్కడ ఈయన ఏమంటున్నాడు? నేను దేవునికి దగ్గర అవ్వాలనుకుంటున్నాను అంటున్నాడు. కానీ మాస్టర్ ఏమంటున్నారు? అసలు మొత్తం నువ్వు దేవుడివే కదయ్యా, దేవునితో తయారయ్యావు, నీలో ప్రతి అణువు దేవుని లీలయ్యే కదా, ఇంకా ఆయనకి దగ్గర అయ్యేది ఏముంటుంది అంటున్నారండి మాస్టారు. మీరు చక్రాలు మరియు తంత్రాల పట్ల కాకుండా ఆయన పట్ల స్థిరమైన అవగాహనతో ఉంటే, ఆయన అంటే దేవుడండి, భగవంతుడు. ఆయన పట్ల స్థిరమైన అవగాహనతో ఉంటే ఆయన ఎల్లప్పుడూ మీలోనే ఉంటారు. మీరు చక్రాల పట్ల అవగాహనతో ఉంటే దేవుడు మీచే దేవునిగా కాకుండా చక్రాలుగా అనుభూతి చెందుతారు. మీరు కుండలినిపై ధ్యానం చేస్తే దేవుడు మీచే దేవునిగా కాకుండా కుండలినిగా కనిపిస్తాడు. కాబట్టి మీరు దేవుని ఎంచుకొని ఆయనను ఎంచుకోవాలని నేర్చుకునే వరకు దేవుడు సర్వవ్యాపకత్వంగా మీ తలుపు వద్ద ఎదురు చూస్తాడు. ఈ సలహా మీకు సులభంగా అర్థం కాకపోవచ్చు, కానీ ఒకరోజు మీరు ప్రతిదానికి బదులుగా ఆయనను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీకు దేవునిపై విలువ ఉంది, అలాగే నిజంగా విలువైన మరేదైనా దానిపై విలువ ఉంటే, అంటే దేవుడు కాకుండా ఇంకేదైనా దానిపై విలువ ఉంటే అంటున్నారండి, నాన్ గాడ్, అప్పుడు మీలోని దేవుడు కానిది మీ అస్తిత్వానికి ఒక శూన్యంగా మిగిలిపోతుంది అని చివరగా ఈ పంక్తులను చదవండి అని అంటూ మాస్టారు ఈ ఉత్తరాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. తరువాతి ఎపిసోడ్లో మనము నీరాజనము అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ, స్వస్తి వాసుదేవా.